బీఎడ్ ఆర్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో మెనీ ఆస్పిరెంట్స్ డిఫరెంట్ డౌట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. లైక్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అండ్ శతవాహన యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు. సో సార్, ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జనవరి 23, 24 నుంచి కండక్ట్ చేస్తున్నారు కదా. సో మా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మా ఎగ్జామ్ డేట్స్ అనేది ఏలోపు ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది డ్యూ టు వర్క్ బిజీ వల్ల. సో మాకు ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు ఉంటాయో కొంచెం మీరు చెప్పగలుగుతారా అంటూ క్వైరీ చేస్తున్నారు. సో యాక్చువల్గా కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫీ రిసిప్ట్ ఏదైతే ఉంటుందో ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకు బిఫోర్ ఫెస్టివలే రిలీజ్ చేయడం జరిగింది, అండ్ టైం టేబుల్ కూడా బిఫోర్ ఫెస్టివలే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నెల 23, 24 నుంచి వాళ్ళు కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో, సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్, బ్యాక్లాగ్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో కాకతీయ యూనివర్సిటీకి మాత్రమే స్పెషల్గా ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే, కాకతీయ యూనివర్సిటీ యొక్క సిలబస్ ఏదైతే ఉంటుందో, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి కానీ అప్లైడ్ కాలేజ్కి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ సిలబస్ అనమాట. ఓల్డ్ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్నే వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు. కాబట్టి వారికి సంబంధించిన స్కెడ్యూల్ కావచ్చు, వారికి సంబంధించిన ఎగ్జామినేషన్ టైమింగ్స్ కావచ్చు, సో సమ్ డిఫరెన్స్ ఉంటుంది వెన్ కంపేర్ విత్ అదర్ యూనివర్సిటీస్. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, అండ్ అదేవిధంగా శతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ ఇంకా వాటికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. సో రీసెంట్గానే మనకు తెలంగాణ యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఫీ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే ప్రజెంట్ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారో, మీరు ఫీ కట్టుకోవడానికి 21 ఆర్ 23 వరకు లాస్ట్ డేట్స్ అయితే ఇచ్చారు, విత్ ఫీ వితౌట్ లేట్ తోటి. సో మీరు తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులను అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే కట్టేసుకోండి ప్రజెంట్. సో మనకు ఎగ్జామ్స్ వచ్చేసి రిమైనింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, ఎక్స్పెక్ట్ మనకు కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, శతవాహన కానీ, పాలమూరు కానీ, మహాత్మా గాంధీ కానీ, సో వీటికి సంబంధించిన బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి ఎండింగ్లో కానీ, ఫిబ్రవరి 3rd వీక్లో కానీ మనకు ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు వాళ్ళు ఫీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. ఫీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఫీ పే చేయడానికి మనకు ఒక 5 to 6 days అనేది టైం ఇస్తారు. అండ్ టైం ఇచ్చిన తర్వాత 2 days విత్ లేట్ ఫీ అనేది అవకాశం ఇస్తారు. అండ్ ఆ తర్వాత మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన టైం టేబుల్ అనేది రిలీజ్ చేస్తారు. టైం టేబుల్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మనకు 5 to 10 days వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్ డేస్ మనం కౌంట్ చేసుకున్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శతవాహన యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అనేది మనకు ఫిబ్ మిడిల్లో కానీ, ఎండ్ ఆఫ్ ది ఫిబ్లో కానీ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు అంతకంటే ముందు ఉంటుంది అనే హోప్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. మ్యాక్సిమం మనకు సో ఫిబ్రవరి 3rd వీక్ కానీ, ఫిబ్రవరి ఎండింగ్లో కానీ ఎగ్జామ్స్ ఉంటాయి. తెలంగాణ యూనివర్సిటీకి అయితే మనకు ఫిబ్రవరి 2nd వరకు ఎగ్జామ్స్ ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది వెన్ కంపేర్ విత్ ఎగ్జామ్ ఫీ డేట్తో పోల్చుకుంటే. సో కాబట్టి ఎగ్జామ్స్ ఎప్పుడున్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే, సో మీ సిలబస్కి సంబంధించిన బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్చేస్ చేయాలి, అండ్ ఆర్డర్ వైజ్గా వాటిని ప్రిపేర్ అవ్వాలి. సో ప్రిపేర్ అయిన తర్వాత మీకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, అండ్ మేము అప్లోడ్ చేసిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ టాపిక్స్ కావచ్చు, ఒకసారి మీరు కంపేర్ చేసుకోవాలి ఎక్కడి వరకు మీ పోర్షన్ కంప్లీట్ చేసుకున్నారనేది. సో కొంచెం ప్రీ ప్లానెడ్గా మీరు ప్రిపేర్ అయినట్టయితే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ బెస్ట్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ కూడా భయపడుతున్నారు, సార్ న్యూ సిలబస్ అంట, సిలబస్ అప్డేట్ అయింది అని కూడా చెప్తున్నారు. మనకు సిలబస్ అనేది అప్డేట్ కాలేదు. సో ఏదైతే బీఈడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించిన సిలబస్ ఉందో, లైక్ మీకు ఫిలాసఫీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, అసెస్మెంట్ కావచ్చు, అండ్ మీ యొక్క మెథడ్స్ కావచ్చు, ప్రీవియస్లో కూడా అదే సిలబస్ ఉండే, జస్ట్ కొత్తగా కొన్ని టాపిక్స్ యాడ్ చేయడం జరిగింది, కొన్ని టాపిక్స్ అనేది డిలీట్ చేయడం జరిగింది. బట్ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఫిలాసఫీ యొక్క బేసిక్ కాన్సెప్ట్, సైకాలజీ యొక్క బేసిక్ కాన్సెప్ట్, అండ్ అసెస్మెంట్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది. సో కాబట్టి మీరు ఓల్డ్ బుక్స్ ఫాలో అయినా సరిపోతుంది, లేదా మార్కెట్లో ఉన్న న్యూ బుక్స్ తీసుకున్నా కూడా సరిపోతుంది. బట్ బీఈడీ సెమిస్టర్ పర్పస్ ప్రిపేర్ అవ్వడానికి అయితే, సో మీరు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్న స్టూడెంట్స్ అయితే, సో మనకు నీల్కమల్ బుక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి, మీరు వాటిని పర్చేస్ చేయండి. అండ్ అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే, సో అదర్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినట్టయితే, సో మీకు అక్కడ జయం సిరీస్ కానీ లేదా వేద సిరీస్ కానీ అవైలబుల్లో అయితే ఉంది. సో వేద సిరీస్ వచ్చేసి పాయింట్ టు పాయింట్ ఆన్సర్ ఉంటుంది, జయం సిరీస్ వచ్చేసి మనకు పారాగ్రాఫ్ మోడ్లో అయితే ఉంటుంది. సో మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. బట్ నా సజెషన్ వచ్చేసి మీరు నీల్కమల్ కానీ లేదా వేద సిరీస్ కానీ ఫాలో అవ్వచ్చు. అండ్ లేదు సార్ మాకు ఫర్దర్గా కూడా యూజ్ అవ్వాలి, అండ్ ఫ్యూచర్లో కూడా మాకు వీటి
వల్ల యూజ్ అవ్వాలి, బుక్స్ రిఫర్ చేసుకోవడానికి కావాలి, లైక్ టెట్ కోసం ప్రిపేర్ అయినా లేదా డిఎస్సి కోసం ప్రిపేర్ అయినా కూడా మాకు బుక్స్ యూజ్ అవ్వాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మీరు డైరెక్ట్గా తెలుగు అకాడమీ బుక్స్ అయితే తీసుకోండి. తెలుగు అకాడమీ బుక్స్లో కూడా ఆల్ బుక్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో బీఈడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అనేది సో బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ అప్డేట్స్ బట్టి ఫిబ్రవరి మిడిల్లో కానీ ఎండ్ ఆఫ్ ది ఫిబ్రవరిలో కానీ జరుగుతాయి. సో ఇది ప్రజెంట్ మన అప్డేట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.